హలో ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఎక్కడికన్నా బయటికి వెళ్దామని ప్లాన్ చేసినాం. షార్ట్ ట్రిప్ గ్రీనరీ ఉండేట్టు చూసినాం. అయితే బెస్ట్ అనంతగిరి హిల్స్ అనుకున్నాం. డిస్టెన్స్ చూస్తే 60 కిలోమీటర్స్ ఉంది మేము ఉండే కాడి నుంచి. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. సో స్టార్ట్ అయిపోయినాం. 4 అవుతున్నా రీచ్ అయ్యేసరికి. ఎప్పుడో 6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఉండే మా ఫ్రెండ్స్తోని. ఇప్పుడు నా వైఫ్తో వెళ్తున్నా. చాలా బాగుంటుంది. మొత్తం గ్రీనరీ ఉంది చూడండి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మొత్తం గ్రీనరీ. ఇప్పుడు ఎప్పుడు వర్షాలు పడుతుంటున్నాయి ఇక్కడ. మొత్తం గ్రీనరీ. నేచర్ లవర్స్కి బెస్ట్. పోయేటప్పుడు కూడా గ్రీనరీ ఉంది, నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక వచ్చేసినాం. ఈ టర్నింగ్ దగ్గర తిరిగి స్ట్రైట్ వెళ్ళిపోతే వచ్చేస్తాం. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది, కానీ ఇవాళ మేము చికెన్ తిన్నాం. సో టెంపుల్కి ఏం వెళ్ళట్లే, డైరెక్ట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం. దగ్గర దాకా కార్ పార్క్ చేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా అక్కడ లాంగ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దాని 2 ఫొటోస్ తీసేసినాం. కిందికి వెళ్ళే టైం అయింది. నేను స్పీడ్గా వెళ్ళా. చెట్టు పట్టుకునేసరికి డ్రాప్స్ పడ్డాయి. వైఫ్ వర్షం పడుతుందేమో అనుకుంది, మళ్ళీ ఊపినా కానీ పడలే. చెట్టు అయితే పడిపోతుంది, చెట్టు లేకపోతే జారుతుంది. పొద్దున వర్షం పడినట్టుంది. చిన్నగా రాగా నువ్వైతే చిన్నగా వస్తున్నా. దిగేటప్పుడు అయితే ఈజీనే దిగుతున్నాం. ఎక్కేటప్పుడు ఉంటుందేమో మజా. ఇవాళ ఎవ్వరు లేరు ఇక్కడ. వీకెండ్సే ఉంటట్టున్నారు. మా వైఫ్ని షూ వేసుకోమంటే చెప్పులు వేసుకుంది, కష్టాలు పడుతుంది. చిన్నగా జారే. చిన్నగా వస్తున్నా కానీ జారుతుంది. ఇక్కడ దాకా వచ్చేసినాం కిందికి. వచ్చేసినాం కిందికి. క్రికెట్ గ్రౌండ్ లాగానే ఉంది, గ్రీనరీ కింద మొత్తం. ఫోటోలు దిగాలి తన్నారు. కానీ లొకేషన్ చూస్తుంటే నా ఐస్ మొత్తం రీఛార్జ్ అయిపోతున్నాయి గ్రీనరీతో. చూడండి ఎంత బాగుందో. మనం సెల్ఫీలు దిగాలి. చాలా స్పీడ్ తిరిగినాయి కదా, ట్రై చేయకండి, కళ్ళు తిరుగుతాయి. అవ్వలేరు చుట్టూ, మంచిగా ఎంజాయ్ చేసి. ఇవో ఒక ఫోటో కోసం మా కష్టాలు. మొత్తం మీద ఫోటో పడిందిలే. కపుల్ కష్టాలు. రిటర్న్ అవుదాం అనుకుంటున్నాం, పువ్వు దవ్వట్లే. గ్రీనరీని చూస్తూ 2 ఫోటోలు దిగేసి మంచిగా
రేపు ఇన్స్టాలో పోస్ట్ చేసుకొని బాగుందా స్టిల్ కొట్టే కొడుతుంది చాలు కథ ప్యాకప్ రిటర్న్ అయినా పైకి. ఇంకా కూడా మళ్ళీ చూడట్లేదు, ఫుల్ ఆయాసం అవుతుంది. అమ్మో ఈ యాంగిల్ అన్న అస్సలు ఎక్కలే, వద్దు, ఇది బెస్ట్ మనకి. నేను ఇంకా కూడా తిరిగి చూడట్లేదు మా వైఫ్ వస్తుందో వస్తలేదా అని, ఇంత స్పీడ్ ఎక్కుతున్నా పని అయిపోతుంది అని. బాడీకి ఒక్కసారి ఇట్లా ఎక్కి దిగితే అనుకుంటా, ఈ జిమ్లో ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఆయాసం అవుతుంది. రావే చిన్నగా రావే. మొత్తం మీద నేను ఎక్కేసిన చెయ్యి. ఓకే, మొత్తం మీద పైకి వచ్చేసినాం. ఇక 5 నిమిషాలు కూర్చోవాలి ఇక్కడ. పికాక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. మా వైఫ్ చూడు, ఫుల్ టైర్డ్ అయిపోయింది బాబా. బిస్కెట్ చేతులు పట్టుకొని తిందామని అట్లనే పడుకొని. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.